మనందరికీ తెలిసిన పాట సుందరుడా. సుందరుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దామండి. మనం స్తుతులు చెల్లించాలంటే ఆయనకే, ఘనపరచాలంటే ఆయనకే. కాబట్టి మనస్ఫూర్తిగా చేద్దామా? మీరందరూ స్వరమెత్తుతారా? పైకెత్తి ఒకసారి, ఘనుడైన దేవా నీకు వందనాలయ్యా, సింహాసనాసీనుడా నీకు వందనములయ్యా, మృత్యుంజయుడా నీకు వందనములు ప్రభా. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కరుణించి, మమ్మల్ని కోరుకుని, మమ్మల్ని పిలుచుకుని దేవా నీ రక్తంతో మమ్మల్ని కొన్న ప్రభువా నీకు వందనములయ్యా. నీ నామాన్ని బట్టే మా జీవితంలో విలువ ఉంది, మా జీవితంలో రక్షణ ఉంది, మా జీవితంలో ఏమనుందంటే అది కేవలం నిన్ను బట్టే ప్రభువా. ఎక్కడ ప్రతి ఒక్కరు నోరు చేసి దేవుని స్తుతిద్దామండి. Come on, let's adore God, let's adore God. దేవుని ఆరాధిద్దామండి, దేవుని మహిమపరుద్దామండి. ఆయన ఏమై ఉన్నాడో స్వరమెత్తి చెప్తామా? I truly ask you, just put your hands up. మీ చేతులు పైకి పెట్టండి, మీ చేతులు పైకి ఎత్తండి. నోరు తెరవాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నోరు తెరవాలి, మీ స్వరం ఎత్తాలి. నీ నోరు తెరిచి దేవుని స్తుతించు. స్తుతుల పైన ఆశీనుడు మన దేవుడు. ఇదిగో కేవలం ఒక పండగకు వచ్చేవేమో, లేకపోతే ఏదో పండుగ ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేవేమో, కానీ ఈ సమయంలో నీవు నిజంగా దేవుని ద్వారా ముట్టబడాలని ఆశపడితే మనం ఏది చేసినా ఆయన మహిమార్థమే. కాబట్టి ఆయన్ని కనపడతామా? చెప్తాం, మా ఆశ ఒకటేనయ్యా, నిన్ను చూడాలండి ప్రభా, మా జీవితంలో నిన్ను చూడాలండి ప్రభా. స్వరమెత్తి చెప్తామా? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మరొకసారి స్వరమెత్తి అందరూ, స్వరమెత్తి అందరూ. చూడాలని
మనస్ఫూర్తిగా మరొకసారి చెప్తామండి. నా ఆశ ఇదే ప్రభువా, నా ఆశ ఇదే, కోరిక ఇదే. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, ఇంకా బిగ్గరగా స్వరమెత్తుంది. ప్రతి నోరు తెరవబడాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దేవుని ఆరాధించాలి. యేసయ్యా, యేసయ్యా, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? స్వరమెత్తి ఆరాధిస్తారా? కమాన్. యేసయ్యా, పిలుతో మన రక్షకుడు నామం. ఇంకా బిగ్గరగా మరొకసారి యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నీలాగా లేరయ్యా ఎవరు. సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. ఎక్కడ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానయ్యా? నోరు తెరిచి చెప్పండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్య నోరు తెరిచి చెప్పగలరా? నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మౌనంగా ఉండదండి. స్వరమెత్తి దేవుడిని స్తుతిస్తాం. ఇక్కడికి వచ్చింది దేవుని ఆరాధిస్తానికే కదా. ఇక్కడ చేరింది మన కుటుంబంగా చేరింది దేవుని మహిమపరుస్తానికే కదా. చెప్తా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. చెప్పాల్సిన అవసరం ఉందా? అడుగుతున్నాడు యేసు ప్రభు. పేతురుని అడిగారు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ఈరోజు మీ జవాబు ఏంటి? నిన్ను అడుగుతున్నాడు యేసయ్య, నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుని చిత్తం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. నా గొర్రెలను కాయి, నా మందను చూడు, నా గొర్రెలను చూడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నిన్ను, నా చిత్తం జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నావా? అనేక సార్లు అనిపిస్తుంది, దేవా నీ ఏ పాటి వాడినయ్యా, నేనేం చేయగలుగుతానయ్యా, నేను ఎందుకు పనికి వస్తాను ప్రభా, నేను ఏ రీతిగా వాడబడతానయ్యా. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఇందుకు మితి లేని ఈ ప్రేమ దేవుడు మన పైన చూపించాడు కదా. ఆ ప్రేమను బట్టి మనల్ని యోగ్యులుగా చేశాడండి. ఆయన రక్తంతో కడుపుతో ఘోరంగా మనల్ని నీతివంతులుగా మార్చిన ప్రభు, ఈరోజు నీవు ఆయన బిడ్డగా మారావు. ఎక్కడైనా మనస్ఫూర్తిగా స్తుతిద్దామా? ఎందుకు మితి లేని ప్రేమ నాపై, కడవరకు నీతో ఉంటానో లేదు తెలియదు. అవును ప్రభా. ఎందుకు మితి లేని ప్రేమ నాపై, కడవరకు నీతో ఉంటానో లేదో తెలియదు. నన్ను విడిచిపోనా యేసయ్యా, అందరికీ చేర్చు నన్నయ్యా. నన్ను విడిచిపోకు యేసయ్యా, పోవద్దయ్యా. అందరికీ చేర్చు నన్నయ్యా. ఎంతమంది ప్రార్థన, దేవా నన్ను విడిచిపోవద్దయ్యా, నా జీవిత గమ్యంలో నేను చేరాలయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరగాలి ప్రభువా, అంతవరకు నీ మార్గంలో నేను నడవాలి ప్రభువా. ఆశ ఉన్న వాళ్ళు చెప్పండి, నన్ను విడిచిపోవద్దయ్యా. ఎక్కడ చెప్తామా? నన్ను విడిచిపోకు యేసయ్యా, అందరికీ చేర్చు నన్నయ్యా. నన్ను విడిచిపోకు యేసయ్యా, అందరికీ చేర్చు నన్నయ్యా. దేవుడితో
మరొకసారి నీతో నేను జీవిస్తానే అవును ప్రభువా నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో నిన్నో వెతికా అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలం చెప్తామా దేవుడితో నిన్ను విడువను దేవా నా ప్రభువా స్వరమెత్తి నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేయునా నిన్ను విడువను దేవా
దేవా, మా జీవితంలో నువ్వు చూపిస్తున్న కృపను బట్టి వందనాలయ్యా. ఈరోజు మేమేమైనా ఉన్నామంటే, ఏదన్నా ఉందంటే అది కేవలం నీ కృపను బట్టే ప్రభువా. దేవా, ఈరోజు పెడుకుంటాం, మా బ్రతుకు దినములు మాకు లెక్కించడం నేర్పించు ప్రభువా. దాన్ని బట్టి జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా మా జీవితంలో ఎంత వచ్చాము కాదే, ఇంకా వెళ్ళాల్సింది ఎంత అనే దాని ప్రకారం దేవా మా శక్తిని తెచ్చుకుని ముందుకెళ్ళే జీవితాన్ని దయచే ప్రభా. ఈరోజు నీ దాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన జీవితంలో నువ్వు జరిగించిన కార్యములు దేవా, నువ్వు ఉద్దేశించిన కార్యాలు దేవా, నువ్వు జరిగించబోయే కార్యాలు, వీటన్నిటిని బట్టి స్తుతిస్తున్నాము ప్రభా. ఈరోజు కేవలం నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను బట్టి మేము ఉన్నామనేది తెలియజేస్తున్నాం. మా బ్రతుకుల్ని ఏమన్నా ప్రయోజనకరంగా ఉందంటే అది మార్చేది మలిచేది నువ్వే ప్రభా. అంతము వరకు నీ కొరకు నమ్మకంగా నిలిచే దాసునిగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ కూడికలో ఎక్కడ 2-3 నా నామాలు కొడతారు, అక్కడ నేను ఉంటానన్న ప్రభా. మా మధ్య ఉన్న ప్రభా, నువ్వు ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి నీ కృప కనికరం అధికంగా అనుగ్రహించి నీ సహాయంతో నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.